హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం నైసర్గిక స్వరూపాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, కింది ప్రతిపాదనలో సరైనది గుర్తించండి. చూడండి, ఇక్కడ ABC అనే స్టేట్మెంట్లు ఇచ్చాడు. వీటిలో సరైనవి ఏవి అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలు ప్రపంచంలో ఉన్న ముడత పర్వతాల్లో చివరిగా ఏర్పడ్డాయి. కావున వీటిని నవీన ముడత పర్వతాలుగా పేర్కొంటారు. హిమాలయాలు టెథిస్ సముద్ర అడుగుతలంలోని అవక్షేపిత శిలలు ముడతలు పడటం వల్ల టెర్షియరీ యుగంలో ఆవిర్భవించాయి. నాటి అంగర లేదా లార్సినియా భూమిలో గ్రీన్లాండ్, రష్యా, ఐరోపా, ఆసియా ప్రాంతాలు ఉద్భవించాయి. భారత ద్వీపకల్ప భాగం గోండ్వానా భూమిలో అంతర్భాగంగా ఉంది. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన ఈ స్టేట్మెంట్లలో సరైనది ఏది అన్నాడు ఫ్రెండ్స్. సరైనది ఏది అన్నాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి ఫ్రెండ్స్, ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి, ప్రతిపాదన సి, ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి, ప్రతిపాదన సి, వీటిలో సరైనవి గుర్తించమన్నాడు. చూడండి, ప్రతిపాదన ఏ, యురేషియా పలక భారత ద్వీపకల్ప పలకతో ఢీ కొనడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ప్రతిపాదన బి, హిమాలయాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సహజ సిద్ధ సరిహద్దుగా విస్తరించి ఉన్నాయి. ప్రతిపాదన సి, నాటి గోండ్వానా భూభాగం నుంచి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా మాత్రమే ఆవిర్భవించాయి. వీటిలో సరైనవి అన్నాడు ఫ్రెండ్స్. చూడండి, ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి, ప్రతిపాదన సిలో సరైనవి ఏవి అన్నాడు. ఇక్కడ చూస్తే ప్రతిపాదన ఏ మరియు ప్రతిపాదన బి మాత్రమే సరి అయినవి. నెక్స్ట్, కింది వాటిలో చూడండి, మరలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇప్పుడు సరికాని వాటిని గుర్తించమన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సరికాని వాటిని ABCD స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ వీటిలో సరికానివి. ఏ స్టేట్మెంట్, భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలు అవిచ్ఛిన్న సమాంతర శ్రేణులుగా సింధు నది లోయ నుంచి బ్రహ్మపుత్ర నదుల గార్జుల మధ్య విస్తరించి ఉన్నాయి. ఇవి జమ్మూ కాశ్మీర్లోని నంగా పర్బత్ శిఖరం నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చా బర్వా శిఖరాల మధ్య 2400 పొడవు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. 2400 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్నాయి. హిమాలయాలు ట్రాన్స్ సైబీరియన్ ప్రాంతాల నుంచి వచ్చే అతి శీతల గాలుల నుంచి భారతదేశాన్ని రక్షిస్తున్నాయి. దేశానికి ఉత్తరాన ఉన్న అతి తరుణ ముడత పర్వతాలు అల్పైన్ అరణ్యాలకు, సతత హరిత అరణ్యాలకు, ఆకు రాల్చు అరణ్యాలకు ప్రసిద్ధి. వీటిలో సరికాంది అన్నాడు. చూడండి, సరికాంది కనుక చూస్తే ఇక్కడ బి స్టేట్మెంట్, ఇవి జమ్మూ కాశ్మీర్లోని నంగా పర్వత్ శిఖరం నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చా బర్వా శిఖరాల మధ్య 2400 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్నాయనేవి సరికాంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సతత హరిత శృంగాకారపు చూడండి శృంగాకారపు బక్ అరణ్యాలకు, కఠినదారు అరణ్యాలకు ప్రసిద్ధి చెందినవేవి. చూడండి, ఇక్కడ కింది వాటిలో సతత హరిత శృంగాకారపు బక్ అరణ్యాలకు, కఠినదారు అరణ్యాలకు ప్రసిద్ధి చెందినవి ఏవి? ఆన్సర్ హిమాచల్ హిమాలయాలు. నెక్స్ట్, ఇక్కడ జతపరచమని అడిగాడు. చూడండి, ఇక్కడ జతపరచమని అడిగాడు. చూడండి, హిమాద్రి హిమాద్రి, హిమాచల్, శివాలిక్. చూడండి, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. ఈ వైపు చూడండి, ఎత్తైన శిఖరాలు, హిమాలయ నదులకు, సరోవరాలకు ప్రసిద్ధి, వేసవి విడిదికి ప్రసిద్ధి, మత సందర్శక ప్రాంతాలకు, చోసీలకు ప్రసిద్ధి. వీటిని జతపరచమన్నాడు. చూడండి, సరైన జత చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత ఏది? దీంట్లో రోర్ ఆఫ్ సౌత్ ఇండియా కర్ణాటక, హిమాచల్ పర్వతాలు శివాలిక్ పర్వతాల మధ్య దైర్ఘ్య లోయలు డ్యూన్స్ ఉన్నాయి. ముంబై పూణేలను కలిపే కనుమ తాల్ఘాట్ కనుమ, బ్యాడ్ ల్యాండ్స్ అని పిలిచే ప్రాంతం మాల్వా పీఠభూమి. వీటిలో సరికాంది అన్నాడు. సరికాంది చూస్తే హిమాచల్ పర్వతాలు శివాలిక్ పర్వతాల మధ్య దైర్ఘ్య లోయలు డ్యూన్స్ ఉన్నాయనేది సరికాంది.
నెక్స్ట్ ఇక్కడ మరలా జతపరచండి అన్నాడు చూడండి ఫ్రెండ్స్. జతపరచండి. పంజాబ్ హిమాలయాలు, కుమయున్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, అసోం హిమాలయాలు. చూడండి వీటిని జతపరచమన్నాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి ఇక్కడ ఏ బి స్టేట్మెంట్లలో సరైనవేవి, ఏ సరైందా బి సరైందా అని అడిగాడు. చూడండి ఇక్కడ ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శిఖరాలు హిమాద్రి పర్వత శ్రేణిలో విస్తరించున్నాయి, కానీ దట్టమైన అరణ్యాలు అభివృద్ధి చెందలేవు. హిమాద్రి పర్వత శ్రేణి గ్రానైట్, సిస్టనిన్ వంటి స్ఫటికాకార రూపాంతర శిలలతో ఏర్పడి ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండటంతో హిమాద్రి శ్రేణిలో పెద్ద వృక్షాలు పెరగలేదు. వీటిలో సరైంది అన్నాడు. చూడండి ఇక్కడ చూస్తే ఏ సరైంది, ఏకి బి సరైన వివరణ. నెక్స్ట్ కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. చూడండి మరలా సరికాని దాన్ని గుర్తించమన్నాడు. చూడండి ఇక్కడ ఇవ్వబడిన మూడిట్లలో జోజిలా కనుమ శ్రీనగర్ లేహులను కలుపుతుంది, బుర్జిలా కనుమ కాశ్మీర్ లోయను మధ్య ఆసియాతో కలుపుతుంది, హిమాలయాల్లో మొదట నిర్మించిన జల విద్యుత్ కేంద్రం మండి జల విద్యుత్ కేంద్రం. వీటిలో సరికాంది అన్నాడు. చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ సరికాంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ జతపరచండి. చూడండి ఇక్కడ జతపరచండి కనుక చూస్తే ఇక్కడ జతపరచమన్నాడు. చూడండి కాంచనగంగా, ఎవరెస్ట్, గాడ్విన్ అస్టిన్, బద్రీనాథ్, నంగా పర్వత్. చూడండి ఇక్కడ కాంచనగంగా, ఎవరెస్ట్, గాడ్విన్ అస్టిన్, బద్రీనాథ్, నంగా పర్వత్ జతపరచమన్నాడు. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ ట్రాన్స్ హిమాలయాల్లో చూడండి ఫ్రెండ్స్, ట్రాన్స్ హిమాలయాల్లో ఉన్న శ్రేణుల వరుస క్రమాన్ని కింది వాటిలో గుర్తించండి. చూడండి ట్రాన్స్ హిమాలయాల్లో ఉన్న శ్రేణుల వరుస క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ కారాకోరం శ్రేణి, లడక్ పర్వత శ్రేణి, జస్కార్ పర్వత శ్రేణి, కైలాస పర్వత శ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి. చూడండి ఇక్కడ జతపరచండి. సాగరమాత, కోమో లుంగ్మో, చోమో లుంగ్మో, కర్దుంగ్ లా కనుమ. చూడండి సాగరమాత అని ఏ దేశంలో అంటారు, కోమో లుంగ్మో, చోమో లుంగ్మో, కర్దుంగ్ లా కనుమ అని ఏ దేశంలో అంటారు. చూడండి వీటిని జతపరచమన్నాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ కింది వాటిలో సరికాని అంశం ఏది అన్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరికాని అంశం ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరికాంది. బుర్జిలా కనుమ కాశ్మీర్ లోయను మధ్య ఆసియాను కలుపుతుంది, కర్దుంగ్ లా కనుమ లడకును సియాచిన్ లేహ్ అనే ప్రాంతాన్ని కలుపుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని సట్లెజ్ నది షిప్కిలా కనుమ నుంచి ప్రవహిస్తుంది. జవహర్ టన్నెల్ నాతులా కనుమలో అంతర్భాగంగా ఉంది. వీటిలో సరికాంది అన్నాడు. చూడండి సరికాంది కనుక చూస్తే జవహర్ టన్నెల్ నాతులా కనుమలో అంతర్భాగంగా ఉంది అనేది సరికాంది. నెక్స్ట్ కింది వాటిలో సరికాని జత అన్నాడు. చూడండి ఫ్రెండ్స్ సరికాని జతను గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికాని జత చూస్తే చీనాబ్ నది జన్మస్థానం రోహాతంగ్ కనుమ అనేది సరికాంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇక్కడ సరైనది గుర్తించండి ఫ్రెండ్స్. చూడండి మరలా ప్రతిపాదనలు ఇచ్చాడు. ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి, ప్రతిపాదన సి. వీటిలో సరైనవి అన్నాడు. చూడండి సరైనవి గుర్తించండి. ప్రతిపాదన ఏ షిప్కిలా కనుమ నుంచి ఇండియా చైనా మధ్య ప్రధాన వాణిజ్య మార్గం ఉంది. బాలాలప్చా కనుమ నుంచి దేశంలో 2వ ఎత్తైన జాతీయ రహదారి హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి లేహు వరకు నిర్మించారు. ప్రతిపాదన సి తిహాంగ్ కనుమ అరుణాచల్ ప్రదేశ్ను మయన్మార్లోని మాండల్తో కలుపుతుంది. వీటిలో సరైనది అన్నాడు. చూడండి సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 3 ప్రతిపాదనలు కూడా సరైనవే. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. చూడండి జతపరచండి. గారో, కాసియా, జయంతియా కొండలు, లూషాయి కొండలు, పట్కాయి బమ్ కొండలు, మికిర్ కొండలు. చూడండి కొండలు అవి ఉన్న ప్రాంతాలతో జతపరచమన్నాడు. మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ కింది వాటిలో సరైనది గుర్తించండి. చూడండి ఇక్కడ 4 ఇచ్చాడు స్టేట్మెంట్లు. వీటిలో సరైనది అన్నాడు. చూడండి భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం గాడ్విన్ అస్టిన్, నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట, వింధ్యా పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం అమరకంటక్, సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ధూప్గర్. వీటిలో సరైనవి అన్నాడు ఫ్రెండ్స్. సరైనవి గుర్తించమని అన్నాడు.
ఇక్కడ చూద్దాం, సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ కింది వాటిలో సరైనది గుర్తించండి. చూడండి, ఇక్కడ సరైనది అన్నాడు. ప్రతిపాదన ఏ ఇచ్చాడు, ప్రతిపాదన బి ఇచ్చాడు. వీటిలో ప్రతిపాదన ఏ అండ్ బిలో సరైనవేవి? ప్రతిపాదన ఏ, హిమాచల్ పర్వత శ్రేణి సతత హరిత అరణ్యాలకు, వేసవి విడి కేంద్రాలకు ప్రసిద్ధి చెందింది. ప్రతిపాదన బి, హిమాచల్ పర్వతాల ఎత్తు 1000 నుంచి 4500 మీటర్ల వరకు ఉంటుంది. రవాణా మార్గాలు అభివృద్ధి చెందడం వల్ల ఇది పర్యాటకులకు ఆకర్షిస్తున్నాయి. వీటిలో సరైనది ఏది అన్నాడు. చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సరైనవే. నెక్స్ట్ కింది వాటిలో గుల్మార్గ్, సోన్మార్గ్, పాయల్ మార్గులు విస్తరించి ఉన్న ప్రధాన హిమాలయాలు ఏవి? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గుల్మార్గ్, సోన్మార్గ్, పాయల్ మార్గులు విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి అన్నాడు. ఆన్సర్ హిమాచల్ హిమాలయాలు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ కింది వాటిలో సరికాని జతను గుర్తించమన్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ సరికాని జతను గుర్తించమన్నాడు. చూడండి, సరికాని జత తాలాతౌర్. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికాని జత తౌలాతార్ పర్వత శ్రేణి హిమాచల్ ప్రదేశ్, పిర్పంజాల్ పర్వత శ్రేణి లడక్, పిర్పంజాల్ పర్వత శ్రేణి లడక్, నాగటిబ్బా పర్వత శ్రేణి ఉత్తరప్రదేశ్, బ్లాక్ మౌంటైన్ పర్వత శ్రేణి భూటాన్. వీటిలో సరికాంది అన్నాడు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ సరికాంది అన్నాడు. సరికాని జతను చూస్తే నాగటిప్పా పర్వత శ్రేణి ఉత్తరప్రదేశ్ అనేది సరికాంది. నెక్స్ట్ కింది వాటిలో పిర్పంజల్ పర్వత శ్రేణికి చెందిన సరికాని అంశాన్ని చూడండి. పిర్పంజల్ పర్వత శ్రేణి గురించి సరికాంది అన్నాడు. చూడండి, పిర్పంజల్ పర్వత శ్రేణి నిమ్న హిమాలయాల్లో పొడవైన పర్వత శ్రేణి. ఈ శ్రేణి నైరుతి భాగాన్ని తౌలాతార్ శ్రేణి అంటారు. పిర్పంజాల్ శ్రేణిని ఖండిస్తూ కృష్ణగంగా, జీలం, చీనాబ్ నదులు కశ్మీర్ లడఖ్లోకి ప్రవేశిస్తున్నాయి. పిర్పంజాల్ పర్వత శ్రేణి హిమాద్రి శ్రేణికి మధ్య ఉన్న లోయ కశ్మీర్ లోయ. వీటిలో ఏవి సరికానివి అన్నాడు. చూడండి, పిర్పంజాల్ పర్వత శ్రేణికి సంబంధించి సరికానివి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. పిర్పంజాల్ శ్రేణికి సంబంధించి, పిర్పంజాల్ పర్వత శ్రేణికి సంబంధించి అన్నీ కూడా సరైనవే. ఇవి ఫ్రెండ్స్ భారతదేశ నైసర్గిక స్వరూపం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్.